రవిసాన్ గారు నమస్తే సార్. నమస్కారం. ఇటీవల అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక ఏఎన్ఐకి ఇచ్చిన ఒక వీడియోలో ఆంగ్లంలో మాట్లాడారు. ఏమన్నారంటే, ఇక మేమందరం నిన్న మొన్నటి దాకా ఇక్కడ అయోధ్యలో రామ మందిరం లేని కారణం చేత తిరుపతి వెళ్ళేవాళ్ళం, ఇక నుంచి మేమందరం అయోధ్యకు వస్తాము అనే టైప్లో చెప్పారు సార్. అంటే ఏంటి సార్, అయోధ్యకిను తిరుపతికి ముడి పెట్టడం ఎంతవరకు సమంజసం అసలు? మీ ఒపీనియన్ ఏంటి? అదే పూర్తిగా అలాగా కాకపోయినా మేము విల్ గో బ్యాక్ టు అయోధ్య అని అన్నది ఎందుకన్నా తెలియదండి. బహుశా అడ్వైర్స్ సచ్ పవర్ఫుల్ పర్సనాలిటీ, మంచివాడు, సమాజానికి ఏదో చేయాలని తపన ఉన్న వ్యక్తితో ఇలా మాట్లాడించడం చాలా తప్పండి. మా వెంకటేశ్వర స్వామికి అయోధ్యలో ఉన్న బాలరాముడికి పోటీ ఏంటండి? అందరు దేవుళ్ళు సర్వాంతర్యామి అని అనుకుంటాం, అందరూ ఒకటే అనుకుంటాం. అలాంటిది ఇలా పోటీ పెడతాను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది కొంతమంది ఏదైతే ఉన్నారో ఆ, ఉత్తర భారతీయ పార్టీ బ్యాచ్ తిడతా ఉంటారు, లేకపోతే మా 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 దాంట్లో ఏమీ లేవు. షిరిడి సాయిబాబా లేడు మా దాంట్లో. వెంకటేశ్వర స్వామి కూడా మా పురాణాలు దశావతారాలు లేవు. అసలు ఆయన ఎవరు అయ్యప్ప స్వామి అని మాట్లాడుతూ ఉంటారు. దిక్కుమాల సన్నాసి, ఒక చెత్త బ్యాచ్. ఆ ఇరాన్ నుంచి వచ్చాం మేమే ఆర్య బ్రెడ్ అని ఫీల్ అయ్యే చెత్త బ్యాచ్. వాళ్ళే మాడుతూ ఉంటారు, దక్షిణాది నల్లగా ఉన్నారు, నీకులు ఉన్నాయి, వీళ్ళు అయ్యగా జాగిరి వీళ్ళు ఏమన్నా వచ్చారని ఆర్య బ్యాచ్ ఒకటి, దిక్కుమాల బ్యాచ్ ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఉత్తర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సిద్ధాంతకర్తలంట. నా దేశ ప్రధానమంత్రి ఇంతవరకు వాళ్ళతో క్షమాపణ చెప్పించలేదు, ఆయన మాకు క్షమాపణ చెప్పలేదు. నల్లడు హిందీ ఉన్నాడు, హిందీ రానాడు దేశద్రోహి అని ఇంకొక ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకో మంత్రి మాట్లాడుతూ ఉంటాడు. ఖండించడానికి చేతకాని చావత్ చేసిన సన్నాసి తెచ్చారు ఇక్కడ తెలుగు జాతిలో. యడ్యూరప్ప గారు మాట్లాడారు, స్టాలిన్ గారు మాట్లాడారు, కనీసం అక్కడ అన్నామలయ్య గారు మాట్లాడారు, మురుగన్ గారు తమిళలో ఉన్న కేంద్ర మంత్రి ఆయన మాట్లాడారు, తెలుగు కింద విజయన్ గారు మాట్లాడారు, దేవగౌడ గారు మాట్లాడారు, కేటీఆర్ గారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో ఏమైంది? చావ తెచ్చిన తెచ్చిన జాతి తెచ్చింది అక్కడ ఇవాళ రాజకీయ నాయకులు. హిందీ వాళ్ళు హిందీ రావాలి, దేశం దొబ్బేయాలి, ఉత్తర భారతీయ జనతా పార్టీ అండుకో మంత్రి అంటే ఖండించలేని సన్నాసి బ్యాచ్ వచ్చిందని ఇవాళ. ఈ అభిమానాలు పడుచుకొస్తే ఒక్కొక్కరికి వాళ్ళ నాయకులు అంటే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెలుగు భాషని ఇష్టం లేదనుకున్నట్టు ఫీల్ అవుతారు. ఇంగ్లీష్ భాష బాగా నేర్పించడం తప్పులేదు, అమ్మ భాషను కావద్దని అనొద్దన్నా నేను. గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు, తెలుగు కోసం తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ అని ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఓ పక్కన అసహ్యంగా మాట్లాడుతుంటే, దేశద్రోహులను మనం మాట్లాడుతుంటే ఖండించడానికి నోరు రాదండి. జగన్మోహన్ రెడ్డికి 24 గంటలు చంద్రబాబు గారు అధికారం రాకూడదు, లేదా జగన్ గారు పెళ్లి విషయం. ఈయనకి 24 గంటలు ఇద్దరికే జగన్ గారు దిగిపోవాలి. ఓ భాష, సంస్కృతి, మన యొక్క ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్, హక్కులు, హోదా, విభజన హామీలు భావితరాలు బాగుండేది పట్టదండి వీళ్ళకి. సరే కళ్యాణ్ బాబు గారు నిన్న బహుశా వేరే వాళ్ళ సమాచారం వల్ల వాళ్ళకి ఆయనకున్న మరి అధిక మంది సలహాదారులు ఎవరో వాళ్ళ వల్ల మాట్లాడి ఉంటారని భావిస్తున్నాను. దయచేసి వెంకటేశ్వర స్వామికి ఆ బాలరాముడికి పోటీ పెట్టద్దండి, మేము ఇష్టపడం. పోటీ పెట్టినా సరే మా వెంకటేశ్వర స్వామికి ఉన్న పవర్ ఏంటో అది ఎంటైర్లీ డిఫరెంట్ అని నా అభిప్రాయం. దయచేసి అది తప్పుగా ఆయన పొరపాటున వచ్చి ఉంటుంది. దానికి ఆయన్ని నేను తప్పట్టు కానీ ఫ్యూచర్ లో ఆయన సవరించుకుంటారని మై హంబుల్ రిక్వెస్ట్. ధన్యవాదాలు సార్ చల్సాన్ గారు.